ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు చేసుకోబోయే వంటకం బెండకాయ చేపల కూర. చేపలను ఈ విధంగా పైన పొట్టు తీపిచ్చి ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా 8 బెండకాయలను తీసుకోవాలి. కొత్తిమీర తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, బూజువారాకు, మెంతులు, కొబ్బరి పొడి, చింతపండు, 50 గ్రామ్స్ చింతపండు. ఇది ఇలా నానబెట్టుకోవాలి. 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల సాల్ట్, 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ, 1 టీ స్పూను పసుపు, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు తీసుకొని ఈ విధంగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వీటిలో జీలకర్ర, ధనియాలు, మెంతులు, కొబ్బరి పొడి ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వాటిని తీసి మళ్ళీ 2 టీ స్పూన్ల ఆయిల్ పోసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాని కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇవి మొత్తం తీసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకొని 3 గంటల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా బెండకాయలను నూనెలో వేయించుకోవాలి. ఈ 8 బెండకాయలను ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని తీసివేసి జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాను మొత్తము ఈ ఆయిల్లో వేయాలి. ఇలా నూనెలో వేయించుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల కారము, 1 టీ స్పూను పసుపు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్టు, సాల్ట్, 2 టీ స్పూన్ల సాల్ట్. మీరు టేస్ట్కు తగ్గట్టు రుచి చూసి వేసుకోండి. ఇది నూనెలో బాగా వేగాలి. చింతపండు గుజ్జును తీసి
ఈ గ్రేవీలో చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇది బాగా మరిగించుకోవాలి. ఈ చేపలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. చేపలలో డి విటమిన్ ఉండడం వల్ల కంటి చూపు సమస్య తగ్గుతుంది. సముద్రం చేపలలో అయోడిన్ అనే పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇలా మరుగుతున్న చేపలు వేసి చేపలు మరుగుతున్న తర్వాత ఉడికిన తర్వాత బెండకాయలను కూడా యాడ్ చేసి ఇలా ఉడికించుకోవాలి. చేపలు తినడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. గుండె జబ్బులు తగ్గుతాయి. స్త్రీలలో ఋతుక్రమ సమస్యలకు కూడా ఈ చేపలు తినడం వల్ల తగ్గుతుంది. 2 సార్లు అయినా తినడం వల్ల మన శరీరానికి అధిక శక్తి కలుగుతుంది. చేపలు తినడం వల్ల మధుమేహ సమస్య తగ్గుతుంది. నోటికి సంబంధించిన నోటి క్యాన్సరు, గొంతుకు సంబంధించిన గొంతు క్యాన్సరు ఈ చేపలు తినడం వల్ల తగ్గుతుంది. చేపలు వారానికి 2 సార్లు అయినా మనం తీసుకోవాలి. బెండకాయ చేపల పులుసు రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి టేస్ట్గా ఉంటుంది. బెండకాయ చేపల పులుసు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.